నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మి ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బీసీ ముదిరాజు ఎస్సీ రెడ్డి మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కనుంది మరి ఎవరెవరు కొత్త మంత్రులు అవుతారు అదృష్టం ఎవరిని వరించబోతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పార్లమెంట్ లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు వీరి మధ్య మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చ జరిగింది తెలంగాణ మంత్రివర్గంలో మొత్తం 18 పదవులు ఉండగా ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు ఖాళీగా ఉన్న 6 మంత్రుల స్థానాల్లో 4 పదవులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇందులో బీసీ ముదిరాజు ఎస్సీ రెడ్డి మైనారిటీ వర్గాలకు అవకాశాలు కల్పించాలని అధిష్టానం నిర్ణయించింది మరో 2 పదవుల భర్తీపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారని మాట్లాడారు మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అభ్యర్థుల పేర్లు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామనే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు ఈ మీటింగ్ తర్వాత సంసద్ భవన్లో ఖర్గే సీఎం రేవంత్ భేటీ అయ్యారు తెలంగాణలో జరిగిన కులగణన వివరాలను ఖర్గేకు అందజేశారు దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశంసలు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సభ్యులు పార్టీ నేతల కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది మొత్తానికి కులగణన సక్సెస్ కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది సూర్యాపేటలో కులగణనపై గజ్వెల్లో ఎస్సీ వర్గీకరణపై ఇటువంటి అంశాలపైన సభలు ఏర్పాట్లు చేయనుంది ఈ సభలకు మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది దీని యొక్క స్కెడ్యూల్ తయారీ చేస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి